సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. వీధి పశువుల్లో ఒక ఆవు కింద పడిపోయింది. పడిపోతే పొట్ట ఊది కింద పడిపోయింది. కింద పడిపోతే అడ్వకేట్ బోయి తిమ్మప్ప గారు మాకు ఇంటిమేట్ చేశారు. చేస్తే ట్రీట్మెంట్ చేశాము, కానీ ఇంకా పైకి లేవడం లేదు సార్ అంటే సరైన హాస్పిటల్కి తీసుకురామంటే తీసుకొచ్చారు. తీసుకొస్తే ఇక్కడ నరేంద్ర రెడ్డి గారు, తర్వాత డాక్టర్ నరేంద్ర రెడ్డి నందవరం, తర్వాత డాక్టర్ వీరేష్ పెద్దనెల్టూరు, ఎంబీసీ డాక్టర్ రవితేజ గారు ముగ్గురు కలిసి బాగా సర్జరీ చేసి సుమారు 70 కేజీల ప్లాస్టిక్ బ్యాగులు, అవి మెటీరియల్స్ అన్ని వైర్లు అన్ని తీసేశారు. తీసేసి ఇప్పుడు మామూలుగా ఉంది, ఇప్పుడు సేఫ్గా ఉంది. నిన్న చేశారు, ఈ రోజు కూడా సేఫ్గా ఉంది. మా తర్వాత దానికి కావాల్సిన మందులు కూడా ఇచ్చాము. వాళ్ళు బాగా కేర్ తీసుకుంటున్నారు. మా పేరు తిమ్మప్ప అండి. నేను హెచ్చమూరు గ్రామవాసిని. ఇక్కడ ఎమ్మెల్యే బార్ అసోసియేషన్ గత 22 సంవత్సరాల నుంచి అడ్వకేట్గా ప్రొఫెషన్ చేస్తున్నాను. ఇక్కడ ముగితిపేటలో నివాసం ఉంటున్నాను. గత 2-3 రోజులుగా ఒక ఆవు ఆడ తీరబజర్లోన ప్లాస్టిక్ పేపర్లు తిని కదలేని పరిస్థితిలో పడి ఉండడాన్ని మా మిత్రుల ద్వారా తెలుసుకొని నాగేంద్రనాథ్ రెడ్డి గారికి ఫోన్ చేసినాను. ఆయన వచ్చి నందవరంలో పనిచేస్తున్నాడు. వచ్చి దాన్ని టెస్ట్ చేసి మీరు ఆసుపత్రికి తీసుకొని వస్తే మేము ఆపరేషన్ చేస్తామని కలిసి తెలుపుగా మేము ఆటోలోన మా మిత్రులు గోపాలు, కృష్ణ, ఇంకా కొంతమంది సాయంతో మేము ఆటో నుంచి దాన్ని వెంకటాపురం కాడ ఉండే పశు వైద్యశాలకు తరలించడం జరిగింది. అక్కడ డాక్టరు అసిస్టెంట్ డైరెక్టరు సుబ్రహ్మణ్యమాచారి సారు, జె నాగేంద్రనాథ్ రెడ్డి సారు, వినోద్ సారు, డాక్టర్ రవితేజ సారు, ఇంకా కొంతమంది అడ్వకేట్లు కలిసి దాన్ని 3.5 గంటల సేపు శస్త్రచికిత్స చేసి దాంట్లో ఉండే ప్లాస్టిక్ పేపర్లను తీసేసి దానికి ప్రాణం పోసినారండి. ఇది నేను రైతు బిడ్డగానే పని చేయించినానండి. దానికి మా మిత్రుడు కొంతమంది సహకరించినారు సార్.